లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో యాక్ట్ 2012లోని సెక్షన్ 3 ఏం చెప్తుందంటే పిల్లలపై చొచ్చుకుపోయే లైంగిక దాడిని నిర్వచిస్తుంది. ఇందులో పిల్లల జననేంద్రియాలు, పాయువు లేదా నోటిలోకి, శరీరంలోకి ఏదైనా భాగం ఏదైనా వస్తువును లైంగిక చొచ్చుకుపోవడం లేదా పిల్లల జననేంద్రియాలతో లైంగిక సంబంధం కలిగి ఉండడం వంటివి ఉంటాయి. ఈ నేరానికి 10 సంవత్సరాల కంటే తక్కువ కాలం కాని జైలు శిక్ష, కఠినమైన జైలు శిక్షతో పాటు ఇది జీవితాంతం జైలు శిక్ష వరకు పొడిగించబడుతుంది మరియు జరిమానా కూడా ఉంటుంది. ఇంకా వివరణగా చెప్పాలంటే చొచ్చుకుపోయే లైంగిక దాడి అంటే పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రత్యేకంగా చొచ్చుకుపోయే చర్యలను వివరిస్తుంది. ఇందులో చొచ్చుకుపోయే లైంగిక సంబంధంగా పరిగణింపబడే వివిధ రకాల లైంగిక సంబంధాలు ఉండవచ్చు. దీనికి తగిన శిక్షలు ఎలా ఉంటాయంటే పిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చట్టం నిర్దేశిస్తుంది. కానీ ఆ శిక్షను జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు. అదనంగా అపరాధి జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి పిల్లలను లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేస్తే అది సెక్షన్ 3 కింద చొచ్చుకుపోయే లైంగిక దాడిగా పరిగణింపబడుతుంది మరియు అపరాధి పైన పేర్కొన్న శిక్షలను ఎదుర్కొంటాడు. ఒక వ్యక్తి పిల్లల మలద్వారంలోకి చొచ్చుకుపోవడానికి ఒక వస్తువును ఉపయోగిస్తే దానిని కూడా చొచ్చుకుపోయే లైంగిక వేధింపుగా వర్గీకరిస్తారు. ఫలితంగా అదే కఠినమైన శిక్షలు విధించబడతాయి. చట్టం కనీస శిక్షను నొక్కి చెబుతుంది. నేరస్తులు తమ చర్యలను గణనీయమైన పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. జీవిత ఖైదు అంటే జీవిత ఖైదు విధించే అవకాశం నేరం యొక్క తీవ్రతను మరియు బాధిత పిల్లలపై దాని వినాశకరమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. జరిమానా విధించడం అనేది నేరస్తుడికి అదనపు నిరోధకంగా మరియు ఆర్థిక జరిమానాగా పనిచేస్తుంది. పోక్సో యాక్ట్లో తర్వాత సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల గురించి వ్యవహరిస్తుంది. నేరస్తుడి స్థానం లేదా స్థానం కారణంగా చొచ్చుకుపోయే లైంగిక వేధింపులను మరింత తీవ్రంగా పరిగణించే పరిస్థితులను ఇది నిర్దేశిస్తుంది. నిర్దిష్ట తీవ్రతరం చేసే పరిస్థితుల్లో చొచ్చుకుపోయే లైంగిక దాడి జరిగినప్పుడు దానిని తీవ్రతరం చేసినట్లు వర్గీకరించి ఈ చట్టంలో సెక్షన్ 6 ప్రకారం శిక్షార్హమైనదిగా ఈ విభాగం వివరిస్తుంది. సెక్షన్ 5 గురించి ముఖ్యంగా చెప్పాల్సిన అంశాలు ఏమిటంటే తీవ్రతరం చేసే పరిస్థితులు అంటే ఏంటి. సెక్షన్ 5 ప్రకారం చొచ్చుకుపోయే లైంగిక వేధింపులు తీవ్రతను పెంచే కొన్ని పరిస్థితులను గుర్తిస్తుంది. దానిని తీవ్రమైన నేరంగా మారుస్తుంది. తీవ్రతరం చేసే పరిస్థితులకు ఉదాహరణలుగా ఏం చెప్పచ్చు అంటే ఈ పరిస్థితుల్లో ఈ క్రింది వారి ద్వారా చొచ్చుకుపోయే లైంగిక దాడులు ఉన్నాయి అంటే అవి ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి కానీ, తమ ప్రాంత పరిధిలో ఉన్న సాయుధ దళాల సభ్యుడు కానీ, ఒక ప్రజా సేవకుడు కానీ, జైళ్ళు, ఆసుపత్రులు లేదా విద్యా సంస్థల సిబ్బంది కానీ ఇటువంటి నేరాలు చేస్తే వాటికి సెక్షన్ 6 ప్రకారం సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం శిక్ష ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ 5 ప్రకారం ఇటువంటి నేరాలు చేస్తే చట్టంలో సెక్షన్ 6 కింద సూచించబడిన ఈ శిక్షలు ఉంటాయి. తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా ఉండాలి అంటే తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి తీవ్రమైన పరిణామాలతో కూడిన తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. తరచుగా సుదీర్ఘ జైలు శిక్షలు మరియు గణనీయమైన జరిమానాలు ఉంటాయి. జీవిత ఖైదు కూడా ఉండొచ్చు. గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ ప్రకారం సెక్షన్ 5 కింద నేరాలకు సెక్షన్ 6 ప్రకారం శిక్ష 20 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు మరియు జరిమానా లేదా కొన్ని సందర్భాలలో మరణశిక్ష వరకు పొడిగించబడుతుంది.
ముఖ్యంగా ఈ సెక్షన్ 5 యొక్క సారాంశం ఏం చెప్తుంది అంటే, పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అధికార స్థానాల్లో లేదా నిర్దిష్ట ప్రదేశాల్లో వ్యక్తులు చొచ్చుకుపోయే లైంగిక దాడికి, లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు దాని తీవ్రతను హైలైట్ చేస్తుంది. దీనివలన సెక్షన్ 6 కింద కఠినమైన శిక్షలకు వాళ్ళు గురవుతారు. పోక్సో యాక్ట్లో తరువాతి సెక్షన్ 6 తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులను పరిష్కరిస్తుంది. ఇది 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా కఠినమైన జైలు శిక్షను నిర్దేశిస్తుంది. ఇది జీవితాంతం జైలు శిక్ష వరకు, అనగా వ్యక్తి యొక్క సహజ జీవితంలోని మిగిలిన కాలం అని అర్థం, అంతవరకు పొడిగించబడవచ్చు శిక్ష. మరియు జరిమానా కూడా ఉంటుంది. అదనంగా ఈ విభాగం కింద మరణశిక్ష కూడా ఒక ఎంపిక కాబడుతుంది. విధించే జరిమానా సహేతుకంగా ఉండాలి మరియు బాధితుడి వైద్య ఖర్చులు మరియు పునరావాసాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. సెక్షన్ 6 గురించి ముఖ్యంగా అంశాలు ఏ విధంగా ఉంటాయంటే, తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి అనేది ఎలా ఉంటుందంటే, హింస, ఆయుధ వినియోగము లేదా బాధితుడి వయస్సు 12 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే తీవ్రతరం చేసే అంశాలతో చొచ్చుకుపోయే లైంగిక దాడిని సూచిస్తుంది. ఇటువంటి క్రైమ్స్కి కనీసం 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష. ఈ నేరానికి ఈ చట్టం కింద 20 సంవత్సరాలకి కఠిన కారాగార శిక్షను విధిస్తుంది. జీవిత ఖైదు. కోర్టు జీవిత ఖైదు కూడా విధించవచ్చు. అంటే నేరస్తుడి సహజ జీవితం ముగిసే వరకు జైలు శిక్ష విధించవచ్చు. మరణశిక్ష కూడా ఇటువంటి నేరాల్లో విధించడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల కేసుల్లో ముఖ్యంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కలిగి ఉన్నప్పుడు మరణశిక్ష కూడా సాధ్యమయ్యే శిక్ష విధించవచ్చు. వైద్య మరియు పునరావాస ప్రయోజనాల కోసం బాధితుడికి సహేతుకమైన జరిమానా కూడా చెల్లించాలని కూడా ఆదేశింపబడింది. ఉదాహరణకు 10 ఏళ్ల బాలికపై ఆయుధాన్ని ఉపయోగించి అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిపై సెక్షన్ 6 కింద అభియోగం మోపవచ్చు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించవచ్చు మరియు జరిమానా కూడా విధించవచ్చు. 2019లో సవరణ ప్రకారం పోక్సో చట్టం సవరణ సెక్షన్ 6 కింద శిక్షను బలోపేతం చేసింది. మరణశిక్షను సాధ్యమైన శిక్షగా మార్చింది. దీనిలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, పోక్సో చట్టం పిల్లల రక్షణ మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో వేగవంతమైన విచారణలు జరిగేలా చూడటానికి ఈ చట్టం కింద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల వాంగ్మూలాన్ని సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో, ముఖ్యంగా మహిళా పోలీసు అధికారి ద్వారా నమోదు చేయడం యొక్క ప్రాముఖ్యతను ఈ చట్టం నొక్కి చెబుతుంది. బాధితుడి వైద్య ఖర్చులు మరియు పునరావాసం కోసం పరిహారం చెల్లించాలని కూడా ఈ చట్టం ఆదేశిస్తుంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 తర్వాతది సెక్షన్ 7 ఏం చెప్తుందంటే, లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్ 7 కింద లైంగిక వేధింపులకు శిక్ష సెక్షన్ 8తో కలిపి చదివితే 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, ఇది 5 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు మరియు జరిమానా కూడా విధింపబడుతుంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 గురించి ముఖ్యంగా చెప్పాలంటే, సెక్షన్ 7 లైంగిక వేధింపులను నిర్వచిస్తుంది. ఇందులో పిల్లల అనుమతి లేకుండా వారి ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం లేదా చొరబాటు చర్య ఉంటుంది. దీనికి శిక్షగా సెక్షన్ 7 కింద లైంగిక వేధింపులు గురి అయితే శిక్ష 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, ఇది 5 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు మరియు జరిమానా కూడా విధించబడే అవకాశాలు ఉంటాయి. తీవ్రమైన లైంగిక దాడి తీవ్రతరం అయితే
అంటే హింస వంటి అదనపు అంశాలు దానిలో ఉంటే లేదా పిల్లవాడు ముఖ్యంగా దుర్బలంగా ఉంటే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ట్రస్ట్ స్థానం ఈ చట్టంలో సెక్షన్ 8 ప్రకారం పిల్లలపై నమ్మకం లేదా అధికారం ఉన్న వ్యక్తి చేసే లైంగిక వేధింపులను సూచిస్తుంది. దీనివలన శిక్షలు పెరుగుతాయి. ప్రయోజనం ఏంటుంటుందంటే లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడం సెక్షన్ 7 యొక్క ముఖ్య ఉద్దేశము. లైంగికంగా ఏ రకమైన లైంగిక వేధింపులను అయినా అది లైంగికంగా చొచ్చుకుపోకుండా ఉన్నప్పటికీ దానిని నేరంగా ఈ సెక్షన్ ప్రకారం పరిగణించబడతారు. పోక్సో యాక్ట్లో తర్వాతి సెక్షన్ 8. సెక్షన్ 8 ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులు యొక్క శిక్ష గురించి సెక్షన్ 8 వివరిస్తుంది. ఈ నేరానికి శిక్ష 3 సంవత్సరాల కంటే తక్కువ కాదు. ఇది 5 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. అంటే సెక్షన్ 7 కింద ఏ నేరాలు అయితే ఉంటాయో నేరం తాలూకా తీవ్రత సెక్షన్ 7 కింద ఏదైతే చెప్పబడిందో దానికి సంబంధించి సెక్షన్ 8లో శిక్ష చెప్పబడింది. ఆ శిక్ష 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా అది 5 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు మరియు జరిమానా కూడా విధించబడుతుంది. సరళంగా చెప్పాలంటే ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి చేస్తే అంటే వారు పిల్లల ప్రైవేటు భాగాలను తాకినట్లయితే లేదా లైంగిక ఉద్దేశంతో వారి ప్రైవేట్ భాగాలను తాకేలా చేస్తే వారికి కనీసం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అది 5 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు అని చెప్తుంది. పోక్సో యాక్ట్లో తర్వాత సెక్షన్ 9. సెక్షన్ 9 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఇది ఏం చెప్తుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తి ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించినది. ఈ సెక్షన్ ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తి అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు లేదా పిల్లల సంరక్షణ బాధ్యత కలిగిన ఎవరైనా అలాంటి వ్యక్తులు పిల్లలతో లైంగిక వేధింపులకు పాల్పడితే వారికి కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. దీనిని 7 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. వివరణగా చెప్పాలంటే సెక్షన్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల సంరక్షణ బాధ్యత కలిగిన వ్యక్తులు పిల్లల పట్ల లైంగికంగా దుష్ప్రవర్తన చేయకుండా నిరోధించడం. ఈ చట్టం ప్రకారం పిల్లల పట్ల లైంగిక వేధింపులు అనేది తీవ్రమైన నేరం మరియు దీనికి కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఉదాహరణకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థిని లైంగికంగా వేధిస్తే అతనికి సెక్షన్ 9 కింద శిక్ష విధించబడుతుంది. ఒక వైద్యుడు తన రోగి బాలికపై లైంగికంగా వేధింపులకు పాల్పడితే అతనికి కూడా ఈ సెక్షన్ 9 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద శిక్ష పడుతుంది. ఒక సంరక్షకుడు పిల్లల పట్ల లైంగికంగా వ్యవహరిస్తే, లైంగికంగా వేధిస్తే, లైంగిక దాడికి పాల్పడితే అతను కూడా ఈ సెక్షన్ 9 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద శిక్షార్హుడు. సెక్షన్ 9 ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తి ద్వారా పిల్లల లైంగిక వేధింపుల నేరానికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ శిక్షను 7 ఏళ్ల వరకు పెంచవచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఈ చట్టం పిల్లల హక్కులను కాపాడటానికి మరియు వారిని లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి రూపొందించబడింది. పిల్లల పట్ల లైంగిక వేధింపులు నేరంపై సమాచారం ఉంటే దానికి సంబంధిత అధికారులను నివేదించడం అవసరం. పిల్లలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు వారు ధైర్యంగా వారి తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని ఈ పోక్సో యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పోక్సో యాక్ట్లో తర్వాతి సెక్షన్ 10. సెక్షన్ 10 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే తీవ్రమైన లైంగిక వేధింపులను ఇది పరిగణిస్తుంది. కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష, ఇది 7 సంవత్సరాల వరకు
పొడిగించబడవచ్చు. జరిమానాతో పాటు ఈ చట్ట ప్రకారం తీవ్రమైన లైంగిక వేధింపులలో నేరస్తుడు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారి, వారి ప్రాంతంలోని సాయుధ దళాల సభ్యుడు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగి, లేదా జైలు, ఆసుపత్రి లేదా విద్యాసంస్థ సిబ్బంది అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా వివరణగా చెప్పాలంటే తీవ్రమైన లైంగిక వేధింపులను ఈ పదం సూచిస్తుంది. ఇది నేరస్తుడి స్థానం లేదా దాడి జరిగిన ప్రదేశం కారణంగా మరింత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి జైలు శిక్ష, కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కానీ కోర్టు 7 సంవత్సరాల వరకు శిక్షను పొడిగించే అధికారాన్ని కలిగి ఉంటుంది. జైలు శిక్షతో పాటు నేరస్తుడు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ లోపల పిల్లలపై లైంగిక దాడి చేస్తే అది సెక్షన్ 10 కింద తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేదా ఉన్నతాధికారి ఆ స్కూలుకి సంబంధించినంత వరకు విద్యార్థిపై లైంగిక దాడి చేస్తే అది కూడా తీవ్రమైన లైంగిక దాడిగా నిర్వచనం కిందకు వస్తుంది. సాయుధ దళాల సభ్యుడు తమ సైనిక స్థానం పరిధిలో పిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే దానిని కూడా తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తారు. పోక్సో యాక్ట్లో తర్వాత సెక్షన్ 13. సెక్షన్ 13 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే, పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించడం మరియు శిక్షించడం నేరమని పేర్కొంటుంది. ఈ సెక్షన్ ప్రకారం పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించిన లేదా అలాంటి వాటిని ఉత్పత్తి చేసిన అటువంటి చర్యలను ఇది నిషేధిస్తుంది మరియు దీనికి పాల్పడిన వారికి శిక్షలు విధిస్తుంది. ఎలా ఉంటాయి అంటే, ఇంకా వివరంగా చెప్పాలంటే, సెక్షన్ 13 యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలను అశ్లీల చిత్రాల కోసం ఉపయోగించడం లేదా అలాంటి వాటిని ఉత్పత్తి చేయడం వంటి చర్యలను నిరోధించి కాపాడుతుంది మరియు అలాంటి చర్యలు చేసిన వాళ్ళని శిక్షించడం, ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఈ సెక్షన్ అనేది చెప్తుంది. పిల్లలను అశ్లీల చిత్రాల్లో నటులుగా ఉపయోగించిన లేదా అలాంటి చిత్రాలను తయారు చేసిన లేదా పంపిణీ వంటివి చేసిన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్ష విధించబడుతుంది మరియు ఇది నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష మారుతూ ఉంటుంది. పోక్సో యాక్ట్లో తర్వాత సెక్షన్ 14. సెక్షన్ 14 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించడం మరియు దానితో సంబంధం ఉన్న నేరాలకు సంబంధించినది. ప్రత్యేకించి సెక్షన్ 14 పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు వారు సెక్షన్ 3, 5, 7 లేదా 9లో పేర్కొన్న నేరాలకు పాల్పడినట్లయితే అటువంటి వ్యక్తులను ఈ సెక్షన్ 4, 6, 8 మరియు 10లో పేర్కొన్న నేరాలకు అదనంగా శిక్షించాలని పేర్కొంటుంది. ఇంకా సెక్షన్ 14(1) ప్రకారం పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనగా పిల్లల అశ్లీల చిత్రాలను తయారు చేయడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తుంది. మరియు సెక్షన్ 14(2) ప్రకారం పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించిన వ్యక్తి నేరుగా అటువంటి అశ్లీల చర్యల్లో పాల్గొంటే వారు ఆయా నేరాలకు అదనంగా శిక్షించబడతారు. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే పోక్సో చట్టంలో సెక్షన్ 14 పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించడం మరియు దానికి సంబంధించిన నేరాల గురించి వివరిస్తుంది. పోక్సో యాక్ట్లో తరువాతి సెక్షన్ 15. సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం పిల్లలతో సంబంధం ఉన్న అశ్లీల విషయాలకు నిల్వ చేయడం లేదా కలిగి ఉండడంని నేరంగా పరిగణిస్తుంది. సెక్షన్ 15 ప్రకారం పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే,
ఈ ఈ సెక్షను పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా అశ్లీల పదార్థాన్ని నిల్వ చేయడం లేదా కలిగి ఉండడం నేరమని నిర్దేశిస్తుంది. అశ్లీలతను పంచుకోవడం లేదా ప్రసారం చేయడం అంటే ఏంటంటే పిల్లలకు సంబంధించి అశ్లీల విషయాలను పంచుకోవడం లేదా ప్రసారం చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండడం కూడా నేరమే అని ఈ సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్ చెప్తుంది. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది. ఇతర నిబంధనల్లోకి వెళ్తే పోక్సో చట్టంలో సెక్షన్ 14 కూడా అశ్లీలతకు సంబంధించిన నేరాలను, ముఖ్యంగా పిల్లల విషయాల్లో అశ్లీలతను ప్రసారం చేయడం లేదా నిల్వ చేయడం వంటివి వాటిని రెండూ నేరమే అని పేర్కొంటుంది. పోక్సో యాక్ట్లో తర్వాతి అంశము సెక్షన్ 16. సెక్షన్ 16 ప్రకారం ఏం చెప్తుందంటే ఒక నేరాన్ని ప్రేరేపించడం గురించి వివరిస్తుంది. దీని అర్థం ఏంటంటే పిల్లలపై లైంగిక నేరం చేయడానికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ సహాయం చేసి, ప్రోత్సహించే లేదా సులభతరం చేసే ఎవరైనా ఈ విభాగం కింద బాధ్యులు కావచ్చు. నేరం చేయడానికి సహాయం చేయడం, ప్రేరేపించడం లేదా కుట్ర చేయడం కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంటుంది. ప్రేరేపణ అంటే ఏంటంటే ఇది ఎవరైనా నేరం చేయడానికి ప్రోత్సహించే లేదా సహాయం చేసే చర్యను సూచిస్తుంది. పరోక్ష ప్రమేయం అంటే సెక్షన్ 16 ప్రకారం నేరానికి సహాయం చేసి లేదా ప్రేరేపించే వారిని ప్రత్యక్ష నేరస్తుడిని మించి బాధ్యత వివరిస్తుంది. వివిధ రకాలుగా ప్రేరేపణలు ఉంటాయి. ప్రేరేపణలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఇందులో చురుగ్గా పాల్గొనడం, కుట్ర చేయడం లేదా అలా చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు చర్య తీసుకోకపోవడం, చట్టవిరుద్ధమైన మినహాయింపు కూడా ఉండవచ్చు. ఉద్దేశపూర్వక సహాయం ఈ విభాగం ఉద్దేశాన్ని నొక్కి చెబుతుంది. అంటే ఆ వ్యక్తి తెలిసి కూడా నేరానికి సహాయం చేసి ఉండవచ్చు లేదా ప్రోత్సహించి ఉండవచ్చు అనే విషయం గురించి ఈ సెక్షన్ చర్చిస్తుంది. దీని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ ప్రేరేపణ ఫలితంగా నేరం జరిగితే ప్రేరేపకుడు శిక్షించబడతాడు. సారాంశం ఏంటంటే సెక్షన్ 16 ప్రకారం పిల్లల లైంగిక వేధింపులలో పాత్ర పోషించే ఎవరైనా వారు నేరుగా ఆ చర్యలకు పాల్పడకపోయినా జవాబుదారీగా ఉండడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. పోక్సో యాక్ట్లో తదుపరి సెక్షన్ 17. సెక్షన్ 17 ఆఫ్ పోక్సో యాక్టు ఈ చట్టం కింద నేరాన్ని ప్రేరేపించినందుకు శిక్షను వివరిస్తుంది. దీని అర్థం ఎవరైనా పిల్లలపై లైంగిక నేరం చేయడానికి సహాయం చేసినా, ప్రోత్సహించినా లేదా కుట్ర పనినా వారు నేరుగా నేరం చేసిన వ్యక్తితో సమానమైన శిక్షకు గురవుతారు అని సెక్షన్ 17 ఆఫ్ పోక్సో యాక్ట్ చెప్తుంది. ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే సెక్షన్ 17 ప్రత్యేకంగా ఎవరైనా పిల్లలపై లైంగిక నేరాన్ని సులభతరం చేసి ప్రోత్సహించే లేదా ప్రేరేపించే పరిస్థితిని సూచిస్తుంది. ఇలాంటి పనులు చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అంటే ప్రేరేపిత చర్య జరిగితే ప్రేరేపకుడు ఎవరైతే ఇన్స్టిగేట్ చేశాడో అతడు ఆ నేరానికి నేరుగా చేసిన వ్యక్తికి విధించే శిక్షనే అనుభవిస్తాడు. అంటే ఇన్స్టిగేట్ చేసిన నేరం చేసినట్టే. ఒక నేరాన్ని చేయమని ఇన్స్టిగేట్ చేసినా, ప్రొవోక్ చేసినా ఆ నేరం చేసినట్టే అతడు కూడా నేరం చేసిన వ్యక్తితో సమానమైన శిక్షని అనుభవిస్తాడు. అదే శిక్ష వీడికి కూడా పడుతుంది అని ఈ సెక్షన్ చెప్తుంది. ప్రేరేపణ యొక్క వివరణ ఎలా ఉంటుందంటే, ప్రేరేపణ చర్యలో నేరస్తుడికి ప్రేరేపించడం, కుట్ర చేయడం లేదా సహాయం అందించడం ఇలాంటివి ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక పిల్లవాడిని
లైంగిక చర్య కోసం ఒక వ్యక్తిని కలవమని ఒప్పించి ఆ చర్య జరిగితే ఆ పిల్లవాడిని ఒప్పించిన వ్యక్తి మరియు ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి ఇద్దరు సెక్షన్ 17 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద బాధ్యులవుతారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సెక్షన్ 17 పోక్సో యాక్ట్ ప్రకారం నేరం యొక్క వాస్తవ కమిషన్తో ప్రేరేపించడం ముడిపడి ఉండాలని నొక్కి చెప్తుంది. ఎవరైనా నేరం చేయొచ్చని అనుమానించడం లేదా నమ్మడం మాత్రమే సరిపోదు. ఆ ప్రేరేపణ నేరుగా నేరానికి తీసేదిగా రుజువు చేయాలి. అంటే ప్రేరేపణ అనేది ఆ తాలూకా నేరానికి సంబంధించి ఉండాలి. ఆ ప్రేరేపణ వల్ల ఆ నేరం జరిగితే అప్పుడు నేరస్తుడితో పాటు ప్రేరేపించిన వాడు కూడా చట్టరీత్యా శిక్షని తప్పించుకోలేడు. అదే శిక్ష వాడికి కూడా పడుతుంది అని ఈ సెక్షన్ 17 ఆఫ్ పోక్సో యాక్ట్ చెప్తుంది. తరువాత సెక్షను పోక్సో యాక్ట్లో సెక్షన్ 18. సెక్షన్ 18 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది అంటే పిల్లలపై లైంగిక నేరం చేయడానికి ప్రయత్నించినందుకు చెప్పే శిక్షణ గురించి ఇది వివరిస్తుంది. ఈ చట్టం కింద నేరం చేయడానికి ప్రయత్నించే లేదా నేరం చేయడానికి చర్యలు తీసుకునే ఎవరైనా వాళ్ళు ఆ శిక్షకు అర్హులు అని నిర్దేశిస్తుంది. ప్రత్యేకంగా సెక్షన్ 8 ఇలా చెప్తుంది. నేరం చేయడానికి ప్రయత్నించిన అంటే పోక్సో యాక్ట్ చట్టంలో నిర్వచించిన విధంగా ఎవరైనా పిల్లలపై లైంగిక నేరానికి చేయడానికి ప్రయత్నిస్తే లేదా నేరం జరగడానికి కారణమైతే అంటే ఇన్స్టిగేట్ చేసినా ప్రొవోక్ చేసినా ప్లాన్ చేసిన ఆ నేరం వైపు చర్యలు తీసుకుంటే వాళ్ళు శిక్షించబడతారు అని చెప్తుంది. పోక్సో యాక్ట్ చట్టం కింద నేరానికి ప్రయత్నించినందుకు శిక్ష అసలు నేరానికి ఎలాగైతే శిక్ష విధిస్తారో అదే జైలు శిక్ష సగం వరకు లేదా ఆ నేరానికి విధించిన అత్యధిక జైలు శిక్షలో సగం వరకు అన్నా విధించవచ్చు, పూర్తిగా అన్నా అదే జైలు శిక్షను విధించవచ్చు. అంటే తప్పు చేసిన వాడు ఆ లైంగిక నేరానికి పాల్పడిన వాడికి ఎంత శిక్ష అయితే ఉంటుందో దానికి ఆ విషయం గురించి సంబంధించి ప్లాన్ చేసిన వాళ్ళకి కూడా అదే శిక్ష ఉంటుంది అని ఈ సెక్షన్ చెప్తుంది. దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది. జరిమానా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని కూడా చెప్తుంది. ఉదాహరణకి ఎవరైనా పిల్లలపై లైంగిక వేధింపులకు ప్రయత్నించి ఆ చర్య పూర్తి కాకముందే ఆపివేయబడితే వారు ఈ సెక్షన్ 18 కింద శిక్షించబడతారు. అదేవిధంగా పిల్లలకు లైంగిక అసభ్యకరమైన చిత్రాలను చూపించడం, అశ్లీల చిత్రాలను చూపించడం, అవి పిల్లలకు కనిపించకపోయినా దానిని ప్రయత్నంగా పరిగణించి ఈ సెక్షన్ కింద శిక్షించవచ్చు. లైంగిక నేరాల నుండి పిల్లల్ని రక్షించడం కోసం అనేక సెక్షన్లలో రకరకాలుగా చెప్పిన ఈ పోక్సో యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలను ఈ లైంగిక దాడి నుంచి వీలైనంత వరకు రక్షించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ రక్షణ నిమిత్తం తీసుకునే ఏ చర్యలైనా సరే అధికారపూర్వకంగా సహాయం చేయాలనే ఉద్దేశం. తరువాతి సెక్షన్ పోక్సో యాక్ట్లో తర్వాత ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 19 ఆఫ్ పోక్సో యాక్ట్. సెక్షన్ 19 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే నేరాలను పోలీసులకు నివేదించడం తప్పనిసరి. ఎక్కడైనా ఇలా లైంగిక నేరాలకు ఎవరైనా పాల్పడితే ఆ నేరం ఈ విధంగా జరిగింది అని చెప్పి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం తప్పనిసరి అని చెప్తుంది. ఈ చట్టం కింద నేరం జరిగిందని లేదా జరిగే అవకాశం ఉందని తెలిసినా లేదా అనుమానం ఉన్న ఏ వ్యక్తి అయినా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలి అని ఇది నిర్దేశిస్తుంది. చట్టంలో సెక్షన్ 21లో వివరించిన విధంగా అటువంటి నేరాలకు నివేదించడంలో అంటే రిపోర్ట్ చేయడంలో విఫలమైతే జైలు శిక్ష మరియు లేదా జరిమానా అన్నా విధించవచ్చు, లేదంటే జైలు శిక్ష కానీ జరిమానా కానీ విధించవచ్చు. సెక్షన్ 19 గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నివేదించవలసిన బాధ్యత అంటే రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత పర్టికులర్గా ఈ లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు అనే కేసులో
కంపల్సరీ పోలీస్ వారికి రిపోర్ట్ ఇచ్చి కేసు లాట్ చేయడం అన్నది మ్యాండేటరీ అని చెప్తుంది. పోక్సో యాక్ట్ కింద నేరం జరిగే అవకాశం లేదా అసలు నేరం గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పోలీసులకు తెలియజేయడం తప్పనిసరి అని ఈ సెక్షన్ చెప్తుంది. ఆ జ్ఞానం అంటే నాలెడ్జ్ యొక్క పరిధి ఎలాగుంటుందంటే, ఈ విధి నేరం జరిగే అవకాశం ఉన్న సందర్భాలు మరియు అది ఇప్పటికే జరిగిన సందర్భాలు రెండింటికి వర్తిస్తాయి. నేరం జరిగిపోయినా అంటే లైంగిక అత్యాచారానికి పాల్పడిన తర్వాతన్నా లేకపోతే పాల్పడక ముందు ఆ విషయం తెలిసినప్పుడు కూడా ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది. పోలీసులకు నివేదించడం అంటే రిపోర్ట్ చేయడం ఎందుకు తప్పనిసరి అంటే, అసలు కేసు మొదలవడం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవడంతో మొదలవుతుంది. కాబట్టి ఈ అత్యాచారం జరిగిన వెంటనే తెలిసిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఆ పర్టికులర్ నేరానికి సంబంధించి చూసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే పోలీసు వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించాలి. వాళ్ళు పరిస్థితి గురించి తెలుసుకునేలా చూసుకోవాలి. నివేదించకపోవడం వలన అంటే రిపోర్ట్ చేయకపోవడం వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఈ రిపోర్ట్ చేయడం విఫలమైతే జైలు శిక్ష లేదా జరిమానాలు వంటివి విధించబడవచ్చు. చైల్డ్ హెల్ప్ లైన్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంది. పోక్సో నేరం గురించి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లాంటివి వాటికి సమాచారం అందితే వారు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కంపల్సరీ అని ఈ యాక్ట్ ప్రకారం నిర్దేశించింది. పోక్సో యాక్ట్లో సెక్షన్ 19 తర్వాత సెక్షన్ 21 ఏం చెప్తుంది అంటే, పిల్లలపై లైంగిక నేరాన్ని నివేదించడంలో లేదా నమోదు చేయడంలో వైఫల్యంతో వ్యవహరిస్తుంది. అంటే పిల్లలపై లైంగిక దాడులు లైంగిక అత్యాచారాలు జరిగిన తర్వాత రిపోర్ట్ చేయడం సంబంధించి ఈ సెక్షన్ 21 అనేది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, చెయ్యకపోతే దాని తలక పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేవి విషయాల గురించి వ్యవహరిస్తుంది. పిల్లలపై లైంగిక నేరం గురించి తెలిసిన ఎవరైనా దానికి తగిన అధికారులకు నివేదించాలి, రిపోర్ట్ చేయాలి. ఇది తప్పనిసరిగా నిర్దేశిస్తుంది. అలా చేయడంలో విఫలమైతే జైలు శిక్ష, జరిమానాలు వంటి శిక్షలు విధించబడతాయని ముందు చెప్పిన సెక్షన్లో చెప్పినట్టుగానే చెప్పుకుంటూ వస్తారు. నివేదించడం విఫలమైతే ఒకవేళ రిపోర్ట్ చేయడంలో ఆలస్యమైనా రిపోర్ట్ చేయకపోయినా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు. రిపోర్ట్ చేయడంలో విఫలమైన వ్యక్తి ఒక సంస్థకు బాధ్యత వహిస్తే శిక్ష 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు జరిమానా కూడా విధించవచ్చు. ఆలస్యమైన నివేదిక నుండి వ్యత్యాసం ఎలా ఉంటుందంటే, సెక్షన్ 21 ప్రకారం ప్రధానంగా నేరాలను నివేదించకపోవడానికి, రిపోర్ట్ చేయకపోవడాన్ని సూచిస్తుంది. నివేదించడంలో జాప్యాన్ని కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా బాధితుడు లేదా వారి సంరక్షకుడికి గాయం లేదా దుర్బలత్వం కారణంగా అలాంటి జాప్యం జరిగినప్పుడు శిశు సంక్షేమం సెక్షన్ 21 యొక్క ప్రాథమిక లక్ష్యం పిల్లలపై లైంగిక వేధింపులు వెంటనే నివేదించడం, వెంటనే రిపోర్ట్ చేయడం, పిల్లల్ని రక్షించడం మరియు వారికి అవసరమైన సంరక్షణ మరియు మద్దతు, ట్రీట్మెంటు, ఆ పిల్లలకి లైంగిక అత్యాచారానికి గురైన పిల్లలకి ఏవేవైతే కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించడం గురించి ఈ సెక్షన్ 21 ఆఫ్ పోక్సో యాక్ట్ అనేది చెప్తుంది. పోక్సో యాక్ట్లో తదుపరి ఇంపార్టెంట్ సెక్షన్ 22. సెక్షన్ 22 ఏం చెప్తుందంటే, తప్పుడు ఫిర్యాదులు లేదా చట్టం కింద నేరాల గురించి తప్పుడు సమాచారం అందించడంపై శిక్షను వివరిస్తుంది. ప్రత్యేకంగా లైంగిక వేధింపుల వంటి నేరాలకు పాల్పడినప్పుడు దురుద్దేశంతో వ్యక్తులు ఒకరిపై తప్పుడు ఆరోపణలు చేసే లేదా అలాంటి నేరాల గురించి తెలిసి తప్పుడు సమాచారం అందించే పరిస్థితులను ఇది పరిష్కరిస్తుంది. అనగా ఒక వ్యక్తిని ఈ కేసులో ఇరికిద్దాము, ఎలాగన్నా ఈ కేసు ద్వారా ఆయనకి శిక్ష పడేలా చేద్దామని ప్లాన్ చేసి ఒక అమాయకుడైన వ్యక్తిని ఈ లైంగిక నేరాల కేసులో ఇరికిస్తే వాళ్ళకి పడే శిక్ష గురించి, అది తప్పుడు సమాచారం అని తెలిసిన తర్వాత వాళ్ళకు పడే శిక్ష గురించి, రిపోర్ట్ చేసిన వాళ్ళకి పడే శిక్ష గురించి ఈ సెక్షన్ 22 అనేది వివరిస్తుంది.
ఇక్కడ ఈ సెక్షన్ 22 ప్రకారం ఏం చెప్తుందంటే, దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు నిందితుడికి హాని కలిగించే లేదా బెదిరించే లేదా పరువు తీసే ఉద్దేశంతో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే లేదా తప్పుడు సమాచారం అందిస్తే వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పిల్లల తప్పుడు ఫిర్యాదులను ఒక పిల్లవాడు తప్పుడు ఫిర్యాదు చేస్తే వారికి శిక్ష పడదు. కానీ దురుద్దేశంతో లేని తప్పుడు సమాచారం ఎవరైనా పిల్లలు కావడం వల్ల కాకుండా దురుద్దేశం లేకుండా తప్పుడు సమాచారం అందిస్తే వారికి ఇప్పటికీ 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ముఖ్యంగా సెక్షన్ 22 ఆఫ్ పోక్సో యాక్ట్ దురుద్దేశపూరిత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడం దీని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో నిజాయితీగా చేసే తప్పులు లేదా అపార్థాలకు శిక్ష పడకుండా పిల్లలను రక్షించడానికి కూడా లక్ష్యంగా పెట్టుకున్నది. తరువాతి సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్. సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం లైంగిక నేరాలకు గురైన బాలల బాధితులకు సంబంధించిన కేసులను మీడియా నివేదించే విధానాన్ని వివరిస్తుంది. ప్రత్యేకంగా ఇది మీడియా నివేదికలలో పిల్లల గుర్తింపును ఐడెంటిటీని బహిర్గతం చేయడాన్ని పరిమితం చేస్తుంది. అంటే ఈ లైంగిక నేరాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తలకు ఐడెంటిటీ బయటకు వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, సొసైటీలోకి వచ్చి కొంచెం వాళ్ళ తలక పరువు ప్రతిష్టలను పాడవుతాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళని బహిర్గతం చేయడాన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే సెక్షన్ 23 బాలబాధితుల గుర్తింపుకు సంబంధించి గోప్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే, పోక్సో యాక్ట్ ప్రకారం ఈ బాలబాధితులు లైంగిక వేధింపులకి గురైన ఈ బాలబాధితుల్ని వాళ్ళ తాలూకా గుర్తింపు ఐడెంటిటీకి సంబంధించి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని గోప్యంగా ఉండే గోప్యతను గురించి అది కాపాడుకోవాల్సిన అవసరం గురించి నొక్కి చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో స్కూల్కి వెళ్ళాలి, తర్వాత కాలేజీలకు వెళ్ళాలి, సొసైటీలో అనేది వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి. అంటే వాళ్ళ ఐడెంటిటీ తెలిస్తే వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటారు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళ గోప్యతను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి సెక్షన్ 23 అనేది చెప్తుంది. మీడియాపై పరిమితులు విధిస్తుంది. ఎందుకంటే ఇది పిల్లల పేరు, చిరునామా, ఛాయాచిత్రం అంటే వాళ్ళ ఫొటోసు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ నేమ్స్, కుటుంబ వివరాలు, చదువుతున్న స్కూలు, వాళ్ళ సరౌండింగ్స్ ఏదైతే పొరుగు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాంటి సమాచారం మీడియా బహిర్గతం చేయకుండా అంటే దాన్ని బయట పెట్టకుండా నిషేధిస్తుంది ఈ సెక్షన్. ప్రత్యేక కోర్టుకు ప్రత్యేక కోర్టు తలకు విచక్షణ ఏంటంటే, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో అది పిల్లల గుర్తింపును బహిర్గతం చేయడానికి అనుమతిని ఇవ్వవచ్చు. ఒక్కొక్కసారి అది పిల్లల ప్రయోజనాలకు సంబంధించింది భావిస్తే, అది పిల్లల ప్రయోజనాలకు సంబంధిస్తే, అది వాళ్ళకి మంచి జరుగుతుంది అని భావిస్తే మాత్రమే. కానీ ఈ నిర్ణయానికి గల కారణాలను రిటర్న్గా లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. మీడియా బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే, ఈ నిబంధనలను వారి ఉద్యోగులు ఉల్లంఘించినట్లయితే మీడియా సంస్థ యొక్క ప్రచురణకర్త లేదా యజమాని బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకు వాళ్ళ న్యూస్ రిపోర్టర్స్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆ న్యూస్ ఛానల్ తాలూకా యజమానిది అని ఖచ్చితంగా చెప్తుంది. ఇలాంటివి ఏవైనా ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘనకి శిక్షలు సెక్షన్ 23 ప్రకారం 6 నెలల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, అది 1 year వరకు కూడా పొడిగించబడవచ్చు. జైలు లేదా జరిమానా కూడా రెండూ విధించవచ్చు. పోక్సో యాక్ట్లో తరువాతి సెక్షన్ 24. సెక్షన్ 24 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం దర్యాప్తు సమయంలో పిల్లల యొక్క వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి సంబంధించి వారి వాంగ్మూలం తీసుకునేటప్పుడు పిల్లల యొక్క భద్రత, శ్రేయస్సు మరియు
గోప్యతను నిర్ధారించడాన్ని ఇది నిర్దిష్ట విధానాలని వివరిస్తుంది. అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యి పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళ తాలూకా వాంగ్మూలం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే దానికి ఒక నియమావళిని ఈ ఉద్దేశించి సెక్షన్ 24 అనేది చెప్పడం జరుగుతుంది. వారి వాంగ్మూలం తీసుకునేటప్పుడు పిల్లల గోప్యత, పిల్లల భద్రత, శ్రేయస్సు నిర్ధారిస్తూ కొన్ని విధానాలని అవలంబించమని చెప్పి, విధానాలని పాటించమని చెప్పి ఈ సెక్షన్ 24 అన్నది వివరిస్తుంది. సెక్షన్ 24 పరిధిలోకి వచ్చే ముఖ్య అంశాలు ఏంటంటే వాటి తాలూకా వివరణ ఎలా ఉంటుంది అంటే స్థానం, అంటే పిల్లల వాంగ్మూలాన్ని వారి నివాసంలో కానీ లేదా వారు ఎంచుకున్న ప్రదేశంలో మాత్రమే నమోదు చేయాలి. పిల్లల వాంగ్మూలం రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు భయపడకుండా ఎక్కడైతే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోమని చెప్తారో, రిక్వెస్ట్ చేస్తారో అక్కడ కానీ లేదా ఇంట్లో కానీ వారి నివాస స్థానంలో కానీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలి. పోలీస్ స్టేషన్లో కాదు. ప్రాధాన్యంగా మహిళా పోలీస్ అధికారి ద్వారా ఆడపిల్లల తాలూకా వాంగ్మూలం రికార్డ్ చేయాలి అంటే మహిళా పోలీస్ అధికారి మాత్రమే నమోదు చేయాలి. ఆ అధికారి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే వాంగ్మూలాన్ని నమోదు చేసే దర్యాప్తు అధికారి యూనిఫామ్లో ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు సహజంగా వాళ్ళు భయపడతారు కాబట్టి ఇవ్వాల్సిన వాంగ్మూలంలో వాళ్ళు తడబాటు లేకుండా ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక కామన్ మ్యాన్గా ఆ పిల్లలకి శ్రేయస్సు కోరే వ్యక్తిగా వాళ్ళకి కనిపించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీస్ అధికారులా కాకుండా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో జరిగిందంతా తెలుసుకొని ఆ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని చెప్పి సెక్షన్ 24 అనేది చెప్తుంది. ఈ ప్రక్రియలో చైల్డ్ నిందితుడితో సంబంధంలోకి రాకుండా చూసుకోవాలి. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ లైంగిక వేధింపుల్లోనే అరెస్ట్ అయ్యే నిందితులు ఉన్నారో వాళ్ళు చుట్టుపక్కలకి రాకుండా, ఆ పిల్లలకు కనిపించకుండా ఈ వాంగ్మూలం రికార్డ్ చేసేటప్పుడు చూసుకోవాలి. పిల్లల రక్షణ ఏ విధంగా ఉంచాలి అంటే ప్రత్యేక కోర్టు వేరే విధంగా ఆదేశించకపోతే రాత్రిపూట పిల్లవాడిని, అంటే పిల్లవాడు పాప లేదంటే బాబు ఎవరైతే వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించకూడదని మరియు ఆ పిల్లవాడి గుర్తింపును మీడియా నుండి రక్షించాలని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. ప్రత్యేక కోర్టు ఆదేశిస్తే న్యాయం కోసం పిల్లల గుర్తింపును బహిర్గతం చేయవచ్చు. తరువాతి సెక్షను పోక్సో యాక్ట్లో సెక్షన్ 25. సెక్షన్ 25 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే పిల్లల తాలూకా వాంగ్మూలాన్ని మెజిస్ట్రేటు రికార్డ్ చేసే ప్రక్రియ గురించి సెక్షన్ 25 అనేది వివరిస్తుంది. ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో, లైంగిక వేధింపులకు గురైన చైల్డ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడినట్లుగానే వాంగ్మూలాన్ని యథాతథంగా రికార్డ్ చేయాలని మరియు పోలీసు నివేదిక దాఖలు చేసిన తర్వాత సంబంధిత పత్రాలను కాపీలను మెజిస్ట్రేటు పిల్లలకి, బిడ్డకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు లేదా ప్రతినిధికి, అంటే ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యారో ఆ చైల్డ్కి కానీ, ఆ చైల్డ్ తల్లిగా కస్టోడియన్ గార్డియన్కి కానీ, తల్లిదండ్రులకు కానీ ఎవరి సంరక్షణలో అయితే ఆ చైల్డ్ ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆ కాపీ అనేది రికార్డ్ చేసిన కాపీ, అలాగే కేసు తాలూకా డీటెయిల్డ్ పత్రాలన్నీ కూడా ఇవ్వాలి అని అందించాలని నిర్దేశిస్తుంది. దీని తాలూకా రికార్డింగ్ ఎలా ఉంటుంది అంటే సెక్షన్ 25(1) ప్రకారం మెజిస్ట్రేటు పిల్లల వాంగ్మూలాన్ని ఎటువంటి మార్పులు లేదా వివరణలు కోరకుండా అది మాట్లాడినట్టే రికార్డ్ చేయాలి. అది 164 నిబంధనకు అనుగుణంగా ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164లోని సబ్సెక్షన్ 1 ప్రకారము మొదటి నిబంధన వాంగ్మూలాన్ని నమోదు చేసే సమయంలో నిందితుడి న్యాయవాది హాజరు కావడానికి అనుమతిస్తుంది. ఇది ఈ కేసుకు మాత్రం వర్తించదు. పోక్సో యాక్ట్ మాత్రం ఇలాంటి కేసుల్లో, లైంగిక వేధింపుల కేసుల్లో వర్తించదు. డాక్యుమెంటు డెలివరీ చేయాలి. సెక్షన్ 25(2) ప్రకారం పోలీసులు తుది నివేదిక దాఖలు చేసిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 207
సెక్షన్ 173 కింద పోలీసు నివేదికతో సహా కింద పేర్కొన్న పత్రాల కాపీని మెజిస్ట్రేటుకు మరియు లైంగిక వేధింపులకు గురైన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు తాలూకా ఆ బిడ్డ తాలూకా పేరెంట్స్కి కానీ కస్టోడియన్కి కానీ ఎవరి సంరక్షణలో ఉన్న ఆ సంరక్షకులకు కానీ లేదంటే డైరెక్ట్గా బాధితులకు కానీ అందించాలి. ప్రయోజనం ఏంటంటే ఈ విభాగం పిల్లల వాంగ్మూలం ఖచ్చితంగా నమోదు చేయబడిందని మరియు వారి కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పత్రాల గురించి తెలుసుకున్నారని నిర్ధారిస్తుంది. వాళ్ళ కేసుకి సంబంధించి వాళ్ళు ప్రతి విషయం తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధంగా తెలుసుకున్నారనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. చట్టపరమైన ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. పోక్సో యాక్ట్లో తర్వాత సెక్షన్ 26. సెక్షన్ 26 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే పిల్లల వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి సంబంధించిన అదనపు నిబంధనలు గురించి వివరిస్తుంది. ఇది రికార్డింగ్ చేసే ప్రక్రియ సమయంలో పిల్లలకు సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెడుతుంది. సెక్షన్ 26 ఒక ముఖ్య అంశాలు ఏమిటంటే విశ్వసనీయ పెద్దల ఉనికి అంటే ఏంటంటే ఆ స్టేట్మెంటు పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో లేదా పిల్లవాడు నమ్మకంగా ఉన్న ఇతర వ్యక్తుల సమక్షంలో నమోదు చేయాలి. ఎందుకంటే ఈ రికార్డు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు ఏం తెలియదు, అసలే లైంగిక దాడిలో ఇబ్బంది పడి వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు భయపడకుండా వాళ్ళ సరౌండింగ్స్ అంతా చాలా కూల్గా చేసి వాళ్ళకి ఆ భయం అనేది పోగొట్టి వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంరక్షకులు కానీ ఎవరైతే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ సమక్షంలోనే ఈ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. పదే రికార్డింగ్ చేస్తే పిల్లవాడు మాట్లాడినట్లుగానే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి తప్ప అది ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. పదే రికార్డింగ్ చేస్తే ఒకదానికి పొంతం లేకుండా పోతుంది. అలా పిల్లవాడు మాట్లాడినట్టుగానే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అది ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. అనువాదకుల ఉపయోగము అవసరమైతే అవసరమైన అర్హతలు వాళ్ళకు ఉంటే మరియు అనుభవం కూడా ఉంటే అప్పుడు ట్రాన్స్లేటర్ సహాయంతో పిల్లల స్టేట్మెంట్ ఒకవేళ పిల్లలు ఈ భాష రాలేదు, మనం అడుగుతున్నది అర్థం కాలేదు అనుకుంటే వాళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళకి తెలుగు రానప్పుడు వాళ్ళకి హిందీ మాత్రమే వచ్చు. అలాంటప్పుడు హిందీ వచ్చిన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టి అప్పుడు వాళ్ళ తాలూకా స్టేట్మెంట్ని రికార్డ్ చేయాలి. వికలాంగ పిల్లలు కొంతమంది ఉంటారు. వికలాంగ పిల్లలకు ప్రత్యేక ఉపాధ్యాయులు ఉంటారు. మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మానసిక వైకల్యం లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలకు ప్రత్యేక విద్యావేత్తలు లేదా పిల్లల కమ్యూనికేషన్ పద్ధతులతో పరిచయం ఉన్న నిపుణులు పాల్గొనవచ్చు. అంటే డెఫ్ అండ్ డమ్ ఉంటుంది. వాళ్ళ భాషని అర్థం చేసుకునే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ద్వారా ఈ వాంగ్మూలం అనేది రికార్డ్ చేయవచ్చు అని చెప్తుంది ఈ సెక్షన్. వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి? సాధ్యమైన చోట స్టేట్మెంట్ను వీడియో ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి కూడా రికార్డు చేయాలి. పిల్లలకు అనుకూలమైన విధానంగా ఆ రికార్డింగు అనుకూలమైన విధానంలో ఉండాలి. ఈ ప్రక్రియలో పిల్లవాడు సుఖంగా మరియు సురక్షితంగా ఉండేలాగా ప్లెజెంట్గా ఆ వాంగ్మూలాన్ని ఇచ్చేలాగా చూసుకోవడానికి పిల్లలకు అనుకూలమైన మరియు సున్నితమైన విధానాన్ని ఉంచాలని ఈ సెక్షను ఖచ్చితంగా చెప్తుంది. తరువాత సెక్షన్ 27 ఆఫ్ పోక్సో యాక్ట్. సెక్షన్ 27 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే లైంగిక నేరానికి సంబంధించి లైంగిక దాడికి గురైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య పరీక్షకు సంబంధించి ఈ సెక్షన్ 27 చెప్తుంది. ఇది పిల్లల శ్రేయస్సు మరియు గౌరవాన్ని నిర్ధారించడానికి అటువంటి పరీక్షల సమయంలో అనుసరించవలసిన విధానాలను వివరిస్తుంది. ముఖ్య అంశాలు
ఏంటంటే ఈ సెక్షన్లో ముఖ్యంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటంటే తప్పనిసరి పరీక్ష అయితే తప్పనిసరి. సెక్షన్ 27 ప్రకారం పిల్లలు వైద్య పరీక్షకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 164A ప్రకారం నిర్వహించాలి. అంటే విశ్వసనీయ ఉనికి వ్యక్తి ఉనికి ఎలా ఉండాలి అంటే పరీక్షను పిల్లల తల్లిదండ్రులు లేదా వాళ్ళు విశ్వసించే వ్యక్తి సమక్షంలోనే నిర్వహించాలి. అంటే పిల్లలు అప్పటికే జరిగిన దానికి, ఆ లైంగిక దాడికి భయపడిపోయి శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ వైద్య పరీక్షలు, ఈ వాంగ్మూలాలు రికార్డ్ చేయించడం, కోర్టు ప్రక్రియ, పోలీసు అధికారులు ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకా బెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి అవేవీ లేకుండా అంతా కూడా సాధారణంగా మామూలుగా ఉన్నట్టే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఈ పరీక్ష అన్నది కూడా ఆ విధంగానే నిర్వహించాలి. బాలికలకు వైద్య చికిత్స చేసేటప్పుడు కానీ అలాగే ఈ వైద్య పరీక్ష చేసేటప్పుడు కూడా మహిళా వైద్యాధికారి మాత్రమే నిర్వహించాలి. బాలికలను మహిళా వైద్యుడు, బిడ్డ ఆడపిల్ల అయితే వైద్య పరీక్షకు మహిళా వైద్యురాలు మాత్రమే నిర్వహించాలి. ఎఫ్ఐఆర్ లేకుండా పరీక్ష అనేది అధికారిక ఫిర్యాదు నమోదు కావడానికి ముందే వైద్య పరీక్ష అనేది నిర్వహించవచ్చు. అంటే ఇలాగా లైంగిక దాడి అయిన వెంటనే ఎఫ్ఐఆర్ రాస్తే తప్ప వైద్య పరీక్ష చేయకూడదు అన్నది ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ముందే ఎఫ్ఐఆర్ రాయకముందే ఒక రిపోర్ట్ అందిన వెంటనే ఆ వైద్య పరీక్ష అనేది నిర్వహించవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. తల్లిదండ్రులు అందుబాటులో లేకుంటే నామినీ కానీ లేదా వాళ్ళ మంచి కోరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో కస్టోడియన్ కానీ ఎవరైతే వాళ్ళ మంచి కోరి బాగుకోరే ఆ పిల్లలు బాగుకోరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ తల్లిదండ్రుల స్థానంలో విశ్వసనీయ వ్యక్తిగా హాజరు కాలేనప్పుడు వాళ్ళు వచ్చి హాజరయ్యి వైద్య సంస్థ అధిపతికి నామినేట్ చేసిన మహిళ సమక్షంలో పరీక్ష నిర్వహించవచ్చు. పోక్సో యాక్ట్ ప్రకారం లైంగిక వేధింపులు గురైన చైల్డ్ నేరం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే 24 గంటలలోపు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ సమయంలోపు వైద్య పరీక్షలు నిర్వహించకపోతే అది కీలకమైన ఆధారాల సేకరణపై ప్రతికూల ప్రభావాన్ని అంటే ఎగనెస్ట్ ఇది ఆ కేసు మీద ఇంపాక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. నేరస్తుడిపై కేసును బలహీనపరిచే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా వైద్య పరీక్షను ఆలస్యం చేయడం వలన బాధిత బాలుడికి బాధ మరియు గాయం సంభవించవచ్చు. లైంగిక దాడిలో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాయాలవి అవ్వడం జరుగుతాయి. వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళకపోతే వాళ్ళ బాధ మరింత తీవ్రతరం అవ్వచ్చు. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఎదురవ్వచ్చు. అందువల్ల సమయం పొడిగించకుండా 20 గంటల లోపల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళని వైద్య పరీక్షకి తీసుకొని వెళ్ళాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే పోక్సో చట్టం ప్రత్యేకంగా సిఆర్పిసి సెక్షన్లోని 164A ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 184తో కలిసి చదవబడిన సెక్షన్ 27 నేరం గురించి సమాచారం అందిన 24 గంటల లోపు వైద్య పరీక్షలు మరియు ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ చేయాలని నిర్దేశిస్తుంది. వైద్య పరీక్ష విధానాలు ఎలా ఉండాలి అంటే వైద్య పరీక్షను రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ నిర్వహించాలి. బాధితురాలు బాలిక అయితే ప్రాధాన్యంగా మహిళా వైద్యుడు తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ వయోజన సమక్షంలో నిర్వహించాలి. తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ వయోజనుడు అందుబాటులో లేకపోతే వైద్య సంస్థ అధిపతి నామినేట్ చేసిన మహిళ హాజరు కావాలి. సకాలంలో పరీక్ష యొక్క ప్రాముఖ్యత సకాలంలో ఆ పరీక్ష చేయకపోతే దాని తాలూకా ప్రాముఖ్యత అనేది ఆ నేరం తాలూకా ప్రాముఖ్యత అనేది
బలహీనపడుతుంది. ఆధారాల సేకరణ నేరాన్ని నిరూపించడంలో కీలకమైన DNA నమూనాలు వంటి కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడంలో ఇది సహాయపడుతుంది. పిల్లల సంక్షేమం ఇది బాధిత బాలుడికి తక్షణ వైద్య సహాయము మరియు సంరక్షణను అందిస్తుంది. వారు అనుభవించిన ఏవైనా శారీరక గాయాలు లేదా గాయాన్ని పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ అన్నది వైద్యుల దగ్గర తీసుకెళ్ళడం అన్నది ఉపయోగపడుతుంది. గాయాలు లేదా గాయాన్ని మాన్చడానికి సరైన మెడికేషన్ కూడా లభిస్తుంది. కేసు బలం చక్కగా ఉంటుంది. విచారణలో జాప్యం సంఘటనలు క్రమాన్ని స్థాపించడం కష్టతరం చేస్తుంది. ప్రాసిక్యూషను కేసును బలహీనపరుస్తుంది. వితిన్ 24 అవర్స్లో టెస్ట్ చేయకపోతే ప్రాసిక్యూషన్ కేసు బలహీనపడుతుంది. ఆలస్యం జరిగే కొద్దీ పరిణామాలు అంత చక్కగా అనుకూలంగా రావు. వైద్య పరీక్ష ఆలస్యమైతే అది ఈ కింది పరిస్థితులకు దారితీస్తుంది. సాక్ష్యం కోల్పోవడం లేదా వీర్యం లేదా DNA వంటి కీలకమైన ఆధారాలను కనుగొని భద్రపరిచే అవకాశాలు కాలక్రమేణా తగ్గిపోతాయి. పెరిగిన గాయం, వైద్య మరియు మానసిక సహాయం పొందడంతో జాప్యం కారణంగా పిల్లవాడు దీర్ఘకాలిక బాధ మరియు ఆందోళనను అనుభవించవచ్చు. బలహీనమైన కేసుగా మారవచ్చు. సకాలంలో వైద్య ఆధారాలు లేకపోవడం వల్ల నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషను సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చట్టపరమైన చిక్కులు చాలా వస్తాయి. పిల్లల హక్కులను కాపాడటానికి మరియు న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సెక్షన్ ప్రకారం పోక్సో చట్టం నొక్కి చెబుతుంది.